హలో ఫ్రెండ్స్, ఎవరైతే సమయం వృధా చేస్తారో వారిని ఏదో ఒక రోజు సమయం నాశనం చేస్తుంది. నీకు విలువ ఇవ్వని వారి కోసం ఎందుకు నీ సమయం వృధా చేసుకుంటున్నావు? ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమయం గురించి మాట్లాడుకుందాం. సమయం మన కంటికి కనిపించదు, కానీ అది జీవితంలో చాలా చూపించి వెళ్తుంది. సమయాన్ని కరెక్ట్గా వాడుకోవడం వస్తే సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అయితే ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. సమయం ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు. దాని విలువ తెలిసిన రోజు సమయం ఉండదు. అదే జీవితం. కానీ నీ దగ్గర ఇంకా సమయం ఉంది, దాని విలువ తెలుసుకో. ఒక్కసారి ఈ సమయం వెళ్ళిపోతే నువ్వు జీవితం పశ్చాత్తాపపడాల్సిందే. ఎందుకు నేను సమయం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోలేదు? విలువ ఇవ్వని వారి కోసం వాళ్ళ వెంటపడి ఊరికే సమయం ఎందుకు నేను వృధా చేసుకున్నాను? రోజు నేను కొద్దిగా నా కోసం నేను సమయం కేటాయించి ఉంటే నేడు నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా అంటూ ఫ్యూచర్లో ఇలా బాధపడే బదులు ఇప్పుడే రియలైజ్ అవ్వు. నీ దగ్గర ఉన్న నీ సమయాన్ని నీ ఎదుగుదల కోసం వాడుకో. సమయం డబ్బుతో సమానం కాదు, అంతకంటే ఎక్కువ. అది నీ కోసం ఖర్చు పెడతావో లేదా వేరే వారితో తిరిగి బలాదూరుగా డబ్బుని అంటే నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అది నీ ఇష్టం. ఎందుకంటే అది నీ చేతుల్లోనే ఉంది కనుక. నీ సమయం బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఈగల్లాగా పోగవుతారు. నువ్వు దాన్ని చూసుకుని విర్రవీగుతావు. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసిపోతారు. అప్పుడు ఈ బాధలో నువ్వు నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒంటరివాణ్ణి అనుకుంటూ అప్పుడు కూడా నీ సమయాన్ని వృధా చేస్తావు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది ఫ్రెండ్స్ కావచ్చు లేదా బంధువులు కావచ్చు. ఈరోజు మీరు ఎవరి కోసమైతే మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారో వాళ్ళు మీ కష్ట సమయంలో మిమ్మల్ని వదిలేస్తారేమో. ఇన్ని రోజులు మిమ్మల్ని వాళ్ళు తమ అవసరాలకు వాడుకున్నారు, అంతే. ఇదంతా కాదు. నువ్వు ఒక్కడివే చాలు. నీ జీవితానికి నువ్వు ఒక్కడివే. నీ జీవితాన్ని మార్చుకోగలవు. ఎవరో వస్తారు, సహాయం చేస్తారని వేచి చూస్తూ కూర్చోకు. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటి ఎలా కమ్మేస్తుందో మళ్ళీ సూర్యోదయానికి చీకటిని చీల్చుకుంటూ వెలుగు రావాల్సిందే. నీ కష్ట సమయంలో నువ్వు నీ నమ్మకాన్ని, ఓర్పుని కోల్పోవద్దు. ఆ సమయాన్ని తెలివిగా వాడుకుంటూ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు. ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా నిరాశ చెందకు. నువ్వేమీ ఓడిపోలేదు. నీ సక్సెస్ పోస్ట్ పోన్ అయిందంతే. నువ్వు నీ కోసం వెచ్చించే టైం ఎప్పుడూ వృధా కాదు. కొద్దిగా టైం తీసుకున్నా కూడా అనుకున్న పనులు జరిగి తీరుతాయి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం మళ్ళీ తీసుకురాలేం కదా. అందుకే ఏ పనైనా సరే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని అంటూ పోస్ట్ పోన్ చేయకు. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ పనిని ఇప్పుడే మొదలుపెట్టు. మంచి రోజుల కోసం కష్ట సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మూర్ఖపు వ్యక్తి తాను చేయాల్సిన పనిని చివరిలో చేస్తాడు. అదే తెలివైన వాడు తాను అనుకున్న పనిని ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టి త్వరగా దాన్ని పూర్తి చేస్తాడు. ఎవరైతే సమయం విలువ తెలుసుకున్నారో వారు సక్సెస్ని రుచి చూశారు. అదే మనకు చరిత్ర చెబుతున్న అక్షర సత్యం. పోయిన సమయం మళ్ళీ రాదు అనే విషయాన్ని మనం గ్రహించకపోతే సమయమే మనకు గుర్తు చేస్తుంది కష్టాల రూపంలో. సమయం విలువ తెలిసి కూడా ఎందుకు దాన్ని తప్పుడు ప్రదేశంలో వేస్ట్ చేస్తావు? ఇలా జీవితం మొత్తం చేస్తే నీకు మిగిలేది కేవలం రిగ్రెట్ అనగా పశ్చాత్తాపం మాత్రమే. అందుకే ప్రతి నిమిషం నీ సమయాన్ని గుర్తుంచుకో. ఈ సమయంలో నువ్వు కష్టపడితేనే రేపటికి నిన్ను ఈ సమయం గొప్ప స్థానంలో ఉంచుతుంది. సమయంతో పాటు నిన్ను నువ్వు మార్చుకో. సమయం ఎలా మారుతుందో నువ్వు కూడా అలా మారుతూ పో. ఓ నదీ ప్రవాహంలో ఒక్కొక్క నిమిషం విలువ తెలుసుకో. ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా తన దగ్గర ఉన్న డబ్బుతో సమయాన్ని వెనక్కి తీసుకురాలేడు. కానీ ఆ ధనవంతుడికి ఒక్కో సెకండ్ విలువ అనగా సమయం విలువ అతనికి తెలుసు. అందుకే అతను ఆ స్థాయిలో ఉన్నాడు. నువ్వు సమయానికి విలువ ఇస్తేనే కదా రేపది నీకు విలువ ఇవ్వడానికి. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. నీ దగ్గర జీవితానికి మొత్తం టైం లేదు. సక్సెస్ కావడానికి చాలా చాలా లిమిటెడ్ టైం మాత్రమే ఉంది. అలాంటి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ పోతున్నావు. నీకోసం నువ్వు రోజుకు ఒక 5 గంటల టైంని కేటాయించినా నువ్వు ఊహించలేనంత పెద్ద సక్సెస్ని చూడగలవు. చాలామంది ఈ రోజుల్లో తమ విలువైన సమయాన్ని, తమ ముఖ్యమైన పనులను పోస్ట్ పోన్ అనగా వాయిదా వేసుకుంటుంటారు.
ఈ పనిని రేపు ఉదయం చేద్దాంలే, లేదా 2 గంటల తర్వాత చేద్దాం, ఇలా మొత్తం సమయాన్ని వృధా కాదు నాశనం చేస్తున్నారు. రోజులు, వారాలు, నెలలు ఇలా గడిచిపోతూనే ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఆ పనిని చేయరు. చేయలేని పని మీద ఫ్రస్ట్రేషన్ని వేరే వారి మీద కోపం రూపంలో చూపిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా నువ్వు నీతో అబద్ధం చెప్పుకుంటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. తగిలిన అద్దం ఎలా ముందులాగా ఉండదో, సమయం వెళ్ళిపోయిన తర్వాత మన లక్ష్యం కూడా అంతే. సమయం వెళ్ళిపోయిన తర్వాత నీ లక్ష్యం కోసం ఎంత ఆలోచించినా వృధానే. వాటి మీద నువ్వు ఆశలు వదులుకోవాల్సిందే. ఒక రీసెర్చ్ ప్రకారం 80% మంది కళలు 18 నుంచి 25 సంవత్సరాల లోపలే వాళ్ళ కళలను వదిలేసుకుంటారట. మిగిలిన సమయం మొత్తం వాళ్ళ ఇష్టం లేని పని చేసుకుంటూ జీవితం మొత్తం గడిపిస్తుంటారు. అందుకే విలువైన సమయాన్ని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వినియోగించుకోండి. సమయం అనగా కాలం ఎవరి కోసం ఆగదు, అలాగే నీ కోసం కూడా. నువ్వనుకున్న కాలం నెరవేర్చుకోవటానికి నీ దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ సమయం ఎందులో ఎక్కువ వృధా చేస్తున్నావు? ఇలా నిన్ను నువ్వు నీ ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకే అర్థమవుతుంది. ఒక్కరోజు కష్టంలో నువ్వు సక్సెస్ కాలేవు. చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలాంటి కష్టంతో నువ్వు అందరూ మెచ్చుకునే స్థానానికి చేరుకోగలవు. ఒక సాధారణమైన వ్యక్తి కష్టంతో ఇంత గొప్ప స్థానానికి వచ్చాడు. నీ కమిట్మెంట్కి, నీ కష్టానికి వాళ్ళు నిన్ను సక్సెస్కి ఓ ఎగ్జాంపుల్గా ఇలా చూపిస్తారు. కానీ నువ్వు ఇలానే సమయం వృధా చేస్తే ఇదే జనం నిన్ను ఒక చేతగాని వాళ్ళ చూస్తారు. అప్పుడు కూడా నిన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఎలా అంటే అందరూ నిన్ను వాడిలా అవ్వకండి అంటూ జనం మెచ్చుకునే స్థాయికి చేరుకోండి అంటే నువ్వు ఈరోజే ఈ క్షణం నుంచే కష్టపడాలి. అలానే సమయం వృధా చేయడం మానేయాలి. నేటి నీ కష్టం రేపు నీ సక్సెస్ అనే బహుమతినిస్తుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే అన్ని మంచి రోజులను నీకు అది అందిస్తుంది. ఇదంతా నీకు సమయం ఉన్నంత వరకే సాధ్యం. ఒక్కసారి నీ సమయం వెళ్ళిపోతే సమయం నీ ఓటమిని ప్రకటించేస్తుంది. అప్పుడు నీ చేతిలో ఏమీ ఉండదు, ఒక్క బాధపడటం తప్ప. లక్ష్యం నీదే అయినప్పుడు దానికోసం నువ్వే కష్టపడాలి. ఇది నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా నువ్వు బాగుపడతావు. అందరికీ ఉండేది కేవలం 24 గంటలే, కానీ నువ్వు ఆ 24 గంటల సమయాన్ని వృధా చేస్తున్నావు. సక్సెస్ అయిన వ్యక్తి మాత్రం ఆ 24 గంటల సమయాన్ని తన కోసం వాడుకుంటాడు. సింపుల్ డిఫరెన్స్, బట్ ఇట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. సమయం అందరి దగ్గర ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని ఎవరు ఎలా వాడుకుంటారు అనేది ఇక్కడి పాయింట్. కష్టపడే వాళ్ళకు సమయం కరెక్ట్గా సరిపోతుంది. సాకులు చెప్పేవారికి ఎంత సమయమైనా అది సరిపోదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సాధించాలంటే సమయం వృధా చేస్తే అస్సలు సాధించలేవు. దానికోసం కష్టపడాలి. అది నీ వల్ల అవుతుంది కూడా. నీ సమయాన్ని నీ డ్రీమ్స్ కోసం తప్ప వేరే వారికి కేటాయించుకో. నీ సమయాన్ని నువ్వే యజమానివి. నువ్వు చేసే పనికి ఎంత సమయం పట్టినా ఓటమిని ఒప్పుకోకుండా ఉన్న పనిని పూర్తి చేయి. అప్పటి వరకు శాంతంగా కూర్చోకు. నీతో నువ్వు సాకులు చెప్పడం ఆపు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే కష్టపడడం మొదలుపెట్టు. 90% మందికి టైంని ఎలా యూటిలైజ్ చేయాలో తెలియదు. వాళ్ళు గుంపులో గొర్రెల్లా ప్రపంచంతో కలిసి నడుస్తూ ఉంటారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఈ టైం మేనేజ్మెంట్తో మనం అనుకున్న పనులు చాలా సులువుగా జరుగుతాయి. ఇది రాసి పెట్టుకో.